ప్రతి జబ్బుకి లక్షణాలనేవే పడతాయి. జబ్బుకి పేరేమీ ఉండదు. ప్రతి జబ్బుకి లక్షణాలు ఉంటుంది. ఉదాహరణకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందనుకుందాం. దాని లక్షణం ఏంటి? జ్వరం. జ్వరం ద్వారానే అది బయటపడుతుంది. అలాగే మనం జ్వరం గురించి తీసుకుంటే సాధారణ జలుబు దగ్గర నుంచి క్యాన్సర్ కూడా జ్వరానికి కారణం కావచ్చు. సో సో అయితే జ్వరం వచ్చిన ప్రతి వాళ్ళకి క్యాన్సర్ ఉంటుందా? లేకపోతే టీబీ ఉంటుందా? లేకపోతే ఇంకేదో ఉంటుందా? ఇలా ఉండకపోవచ్చు. సో ఎప్పుడు ఒక సమస్య, ఒక సింప్టమ్ గురించి మనం ఆందోళన చెందాలి. ఎప్పుడు మనం చిన్నదానికి కూడా కంగారు పడకుండా హాస్పిటల్‌కి, డాక్టర్ల చుట్టూ పరిగెత్తకుండా ఉండాలి అనేది చాలా క్రూషియల్ చాలామంది మీరు అదర్ సైడ్ తీసుకుంటే చాలామంది ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంది మిడిల్ ఏజ్‌లో ఉండేవాళ్ళకి. ఇది గ్యాసు అని ఫోన్‌లో డాక్టర్స్‌తో మాట్లాడి తెలిసిన డాక్టర్ అనో లేకపోతే మెడికల్ షాప్‌కెళ్ళి గ్యాస్ బిళ్ళలేసుకొని సడెన్‌గా ఒక రోజు తర్వాత, 2 రోజుల తర్వాత కుప్పకూలిపోయి చనిపోతూ ఉంటారు. అది టర్న్స్ ఔట్ టు బి ఏ హార్ట్ అటాక్. సో ఇది కూడా చూస్తుంటాం మనం. అంటే ఎక్కడైతే ఆందోళన చెందాలో, ఎక్కడైతే ఆ సింప్టమ్స్‌ని ఇమ్మీడియేట్‌గా తెలుసుకోవాలో, తెలుసుకోకుండా వాటి గురించి ఇగ్నోర్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే చిన్న సింప్టమ్స్, ఒక్కరోజు జలుబొచ్చింది, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఒక్కరోజు జ్వరం రాగానే హాస్పిటల్‌కి పరిగెత్తుకొని పోయి డాక్టర్‌ని మందులు అడిగి లేకపోతే సొంతంగా ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది అతివృష్టి, అనావృష్టి, ఎక్స్‌ట్రీమ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇన్ హెల్త్. ఇది ఎప్పుడు కూడా పేషెంట్స్‌కి మంచిది కాదండి. ఆ జబ్బు ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు, స్కూల్‌కెళ్ళే పిల్లలు జలుబు, దగ్గు వస్తుంది. జ్వరం కూడా వస్తుంది. 2, 3 రోజులు ఉంటుంది. జలుబు ఉంది, లక్షణాలు కనపడుతున్నాయి కదా మీకు. దగ్గుంది, జలుబుంది, జ్వరం ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఒక 2, 3 రోజులు ఇంట్లో ఉండడం వల్ల వచ్చే నష్టం ఏం లేదండి. చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్, దానికి కూడా వెళ్ళిపోయి మెడికల్ షాపుల నుంచి లేకపోతే ఇంతకుముందు డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో రాసిన యాంటీబయాటిక్స్, ఇది జలుబు వచ్చింది కదా, ఇది కూడా అదే జలుబు కదా, అది వాడేసుకుంటే ఇప్పుడు కూడా తగ్గిపోతుందనే ఆలోచన చాలామంది చేస్తుంటారండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ రైట్ ఆల్సో. బట్ దెన్ అది అస్సలు అబ్సల్యూట్లీ రికమెండెడ్ కాదు. ఒక సీజన్‌లో ఉదాహరణకి జలుబు, దగ్గు కోవిడ్ అయి ఉండొచ్చు. ఇంకో సీజన్‌లో జలుబు, దగ్గు స్వైన్ ఫ్లూ అయి ఉండొచ్చు. ఇంకో సీజన్‌లో మామూలు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అయి ఉండొచ్చు. సింపుల్ వైరస్‌లు అయి ఉండొచ్చు. సో ఒళ్ళు నొప్పులు, జ్వరం డెంగ్యూలో రావచ్చు, నిపాలో రావచ్చు, ఇలా రకరకాలు ఉంటాయి. సో అది వచ్చింది కాబట్టి, అంతకుముందు అది వాడాం కాబట్టి, ఇంతకుముందు ఇది వాడాము, ఇది వాడదాము, లేకపోతే ఎందుకు డాక్టర్ దాకా వెళ్తాము అంటే ఒక మెడికల్ షాప్‌లో 4 మందులు వాడి తగ్గించుకుందాము. ఇవి చాలా సాధారణంగా చాలామంది చేసే పనులు, చదువుకున్న వాళ్ళతో సహా. మేబీ బికాజ్ టైం లేక డాక్టర్ దగ్గరికి వెళ్తే వెయిట్ చేయాల్సొస్తది, చూపించుకోవాల్సొస్తది. మేబీ బికాజ్ రిసోర్సెస్ లేక డబ్బులు ఖర్చు పెట్టాల్సొస్తుంది. లేకపోతే వెళ్తే టెస్టులంటారు, ఇంకా డబ్బులు ఖర్చు అవుతాయేమో, ఆ ఆలోచన అయి ఉండొచ్చు. లేదా బద్ధకం కూడా అయి ఉండొచ్చు. ఇది వేసుకుంటే తగ్గిపోతుంది కదా, చాలా క్యాజువల్‌గా తీసుకుంటారు చాలామంది హెల్త్‌ని. అది చాలా పొరపాటండి. అది అస్సలు చేయకూడదు. మీకు జలుబు, దగ్గు ఇలాంటి సాధారణ కంప్లైంట్స్, ఏదో కొంచెం యాసిడిటీ వచ్చింది, ఎప్పుడైనా తెంపులు, కాస్త కడుపు ఉబ్బరంగా ఉంది, దీనికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు 1, 2 డేస్ చూడొచ్చు. అది వైరల్ ఫీవర్స్ యూజువల్లీ 5 రోజులు ఉంటాయి. 5 రోజుల తర్వాత దానంతదే తగ్గిపోతూ ఉంటుంది. మీకు రెడ్ సైన్స్ అంటారు, అంటే రెడ్ సిగ్నల్స్ అంటారు ఒక్కొక్క జబ్బులో. ఇప్పుడు క్రానిక్‌గా ఉండే జబ్బులో అయినా, ఒక వ్యక్తికి బ్యాక్ పెయిన్ ఉంది, అది వంగినప్పుడు నడుము పట్టేసుకుంది, అది మీకు కారణం కనపడతా ఉంది, మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి ఏం పరిగెట్టాల్సిన అవసరం లేదు. సో వేడి కాపడం పెట్టుకోవటము, కాస్త రెస్ట్ తీసుకోవటము, కాస్త ఫిజియోథెరపీ చేసుకోవడం లాంటివి చేసుకుంటే పోతుంది. బట్ అదే బ్యాక్ పెయిన్ కంటిన్యూస్గా రిపీటెడ్గా వస్తూ ఇంకా పెరుగుతూ కాళ్ళల్లోకి, నరాల్లోకి ఏమన్నా సెన్సేషన్స్ లాగా వెళ్తూ, డిస్క్ కంప్రెస్ అవుతున్న ఫీలింగ్స్, కాళ్ళల్లో బలం పోతున్న ఫీలింగ్స్, ఇలాంటివి వచ్చినా, లేదా సాధారణంగా గుండె నొప్పి వస్తుంది, చాలామంది గ్యాస్ అనుకొని దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు. మీకు ఏదైనా ఛాతీ మీద బాగా బరువు ఉన్నట్టు కానీ, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడితే కానీ, చెమటలు పడుతుంటే కానీ, ఏదో బాడీ, ప్రతి వాళ్ళకి బాడీ సిగ్నల్స్ ఇస్తుందండి. అది మీకు తెలుస్తుంది. మీరు కనుక కామ్‌గా కంపోజ్డ్ మైండ్‌లో ఉండి మీరు మీ బాడీని వినగలిగే కెపాసిటీ మీరు డెవలప్ చేసుకుంటే, అది మీకు చెప్పేస్తుంది ఇది డేంజరు, ఇది నాట్ డేంజర్ అని చెప్పి. చాలామందికి తెలిసిపోతుంది. చాలామంది ఏంటంటే రొటీన్ లైఫ్‌లో పడిపోయి బాడీ ఇచ్చే సటిల్ సిగ్నల్స్‌ని క్యాచ్ చేయలేరు. ఐదర్ ఓవర్ రియాక్ట్ అవుతారు. చిన్నపిల్లల విషయం వచ్చేసరికి, అమ్మో ఏదో అయిపోతుంది, ఒకరోజు జ్వరం వచ్చేసింది. మాకు చాలామంది పేషెంట్లు, నాకు జ్వరం వచ్చేసింది అంటే, దే ఆర్ నాట్ యూజ్డ్ టు డిస్కంఫర్ట్. అంటే అసలు జ్వరమే ఉండకూడదు, ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకూడదు, పని మానకూడదు, ఈ ఆలోచన ధోరణిలో చాలామంది ఉంటారు. సో ఇప్పుడు జ్వరం రాగానే ఈ రోజుకి మందులు వేసేసుకొని అది తగ్గిపోయి ఈయన మాత్రం ఆయన పని ఆయన చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏమి అలా జరగదు. బాడీకి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీకు 5 నుంచి 7 రోజులు టైం పడుతుంది.
ఒక డెంగ్యూ లాంటి జ్వరం వచ్చింది, 5 రోజులు జ్వరం ఉంటుంది, తర్వాత జ్వరం తగ్గుతుంది, తర్వాత వారం రోజులు నీరసం ఉంటుంది, పోస్ట్ వైరల్ వీక్నెస్ అంటారు. బాడీ రికవర్ అవ్వడానికి తీసుకునే టైం అది. సో మీరు 15 రోజులు ఎగ్గొట్టమని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ జ్వరం ఉన్నప్పుడు ఏదో 4 టాబ్లెట్లు వేసేసుకొని ఈ ప్రాసెస్లో మీరు ఊర్లలో చూస్తూ ఉంటే జ్వరం తొందరగా తగ్గడానికి స్టిరాయిడ్ మాత్రలు పెట్టేస్తూ ఉంటారు. ఇది చాలా చాలా ప్రాబ్లమాటిక్ దారి తీస్తూ ఉంటుందండి. సో చిన్న చిన్న సిమ్టమ్స్కి ఆందోళన పడద్దు, అట్లాగే ఇంపార్టెంట్ క్రిటికల్ సిమ్టమ్స్కి ఇగ్నోర్ చేయొద్దు. రెండు, అతివృష్టి అనావృష్టి రెండు చేయకూడదు. అండ్ సీకింగ్ ద ప్రాపర్ మెడికల్ అడ్వైస్ అంటే ఏంటంటే, మనం మెడికల్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకోవటము, అది ఏదన్నా పొరపాటు జరిగి డ్యామేజ్ అయిపోయిన తర్వాత చాలామంది మేము అలా చేసాం ఇలా చేసామని చాలా కామన్ రొటీన్ అది. అందులో చదువుకున్న వాళ్ళే ఎక్కువ చూస్తూ ఉంటాం. దట్ ఈస్ బికాస్ అట్ టైమ్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ కర్స్. ఇది సేమ్ ఉంది అనే నిర్ధారణకు వస్తారు వాళ్ళు. సో డు నాట్ ఇగ్నోర్ ఇట్. అట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్ మెడికల్ అడ్వైస్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది మీకు టైం పట్టినా ఖర్చు అయినా సరే, ఇట్ కెనాట్ రిప్లేస్ ఏ గూగుల్, or Google cannot replace a proper medical advice and timely medical advice, or for that matter a quack or a medical shop person can never do that. So you should not do all those things.